హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో టమాటో నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. టమాటా పచ్చడి చూస్తుంటేనే రైస్ వేసుకుని గబగబా 2 ముద్దలు లాగించేయాలని ఉంది కదూ. మొదటి ముద్దలోకి నెయ్యి వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉండి ఈ పచ్చడి టిఫిన్స్లో కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్కల్ని ఊరబెట్టకుండా ఎండబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకుని నిలవ పచ్చడి. అంతేకాదు ఈ పచ్చడి నిల్వ ఉండేలా ఈజీగా పక్కా కొలతలతో ఈరోజు చూసేద్దాం. కావలసిన పదార్థాలు: 1 కేజీ టమాటాలు, 100 గ్రాముల చింతపండు, 1 కప్పు కారం, పావు కప్పు ఉప్పు. ముందుగా టమాటాలను బాగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె లేకుండా ఈ టమాటా ముక్కలు వేసుకుని దానిలోనే కడిగి పెట్టుకునే చింతపండును కూడా యాడ్ చేసుకుని మగ్గనివ్వండి. మనం తీసుకున్న పావు కప్పు ఉప్పులో సగం ఉప్పు టమాటా ముక్కల్లో వేసుకోండి. టమాటాల్లో ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. టమాటా ముక్కలు చింతపండు బాగా మెత్తగా పేస్ట్లా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆపేయండి. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని నూనె లేకుండా వేపుకోండి. అవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఆ పొడిని పక్కకు తీసుకుని అదే మిక్సీ జార్లో 2 వెల్లుల్లిపాయలను వేసుకుని కోర్స్గా చేసుకుని పక్కకు తీసుకోండి. టమాటా చింతపండు పేస్టు చల్లారిన తర్వాత 1 కప్పు కారం, మిగిలిన పావు కప్పు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. మిక్సీ పట్టుకున్న ఆవు పిండి, మెంతిపిండి 2 స్పూన్లు వేసుకోండి. కోర్స్గా చేసుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసుకుని బాగా కలుపుకోండి. తాలింపు కోసం పప్పు నూనె తీసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత పప్పు నూనె 1 కప్పు తీసుకుని వేసుకోండి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసుకుని వేపుకోండి. కరివేపాకు కూడా వేసుకుని వేపుకోండి. వేగిన తాలింపును అన్నీ కలిపిన టమాటా పచ్చడిలో వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ టమాటా చట్నీ రెడీ. ఈ టమాటా పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ టమాటా నిలవ పచ్చడిని ఈ విధంగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు ఫ్రెష్గా అలానే ఉంటుంది. ఈ టమాటా పచ్చడి రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగా సూట్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.